కష్టపడి పొగాకు పంటను పండించి గిట్టుబాటు ధర లేక దిక్కుతోచని పరిస్థితిలో మాకంటూ ఎవరన్నా అండగా నిలబడతారా అన్న వెంటనే మీరు గుర్తొచ్చి ఈ 5 జిల్లాల నుంచి కూడా రైతన్నలం సమస్యలు చెప్పుకోవటం కోసం మేము ముందుకు వచ్చామన్న మా జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా ఎన్ఎల్ఎస్ అన్న నార్థరన్ లైట్ సాయిల్స్ అన్న మా సాయిల్స్ మాది మెట్ట ప్రాంతం అన్న. అక్కడ లాస్ట్ ఇయర్ ఇదే రోజుకి 1 కేజీ పొగాకు 420 రూపాయలు పెట్టి కొన్నారన్న. అదే ఈ రోజున 265 రూపాయలు పెట్టుకుంటున్నారన్న. దాదాపు 70 రూపాయలు 1 కేజీకే తేడా వచ్చిందన్న. అది గరిష్టం అన్న. లాస్ట్ ఇయర్ 420 రూపాయలన్న. ఈ సంవత్సరం అంటే హైయెస్ట్ ఈ సంవత్సరం 265 రూపాయలేనన్న కేజీ. అయితే అన్న మేమేమి వాళ్ళు చెప్పకుండా పండించటమో లేకపోతే ఎక్కువ పండించటమో చేయలేదన్న. హైయెస్ట్ అనేది ఎంత పర్సెంటేజ్? హైయెస్ట్ ఎంత పర్సెంటేజ్ ఎకరా వేస్తే అన్న? హైయెస్ట్ 20%, 30%, 40% అన్న. 40% హైయెస్ట్ ఉంటుంది. మిగతా 60% అంతా మీడియం లో గ్రేడే ఉంటుంది. అంతే ఉంటుంది అన్న. మేము పొగాకు కూడా ఎక్కువ పండించలేదన్న. వారు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం 80 మిలియన్ టన్స్ పండించామన్న లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా మేము పండించింది 80 మిలియన్ టన్సేనన్న. అయితే లాస్ట్ ఇయర్ 4 నెలలు పూర్తయ్యేసరికి 80 మిలియన్ టన్స్ కొనేసారన్న. ఈ సంవత్సరం వేలం ప్రారంభమై 90 రోజులైందన్న, అంటే 3 నెలలు అయిందన్న. 7 మిలియన్ టన్స్ మాత్రమే ఈ రోజుకి పొగాకును కొనటం జరిగిందన్న. అంటే అసలు ఇంకా ఎన్ని నెలలు కొనసాగుద్దో కూడా మనం తెలియని పరిస్థితి అన్న. మరి ఇంకొక విషయం అన్న, మొన్న గత 20వ తేదీన 46% రిజెక్టెడ్ బేడ్స్ అన్న. 46%, అంటే 10 బేళ్లు రైతు వేసుకొస్తే 5 బేళ్ళని వెనక్కి పంపించేసిన పరిస్థితి. అంటే ఒక్కొక్క బేడికి 1000 నుంచి 1500 అదలాగా రైతు పెట్టుకోవాలన్న. అది కూడా మాకు గిట్టుబాటు ధర లేక కేజీకి లాస్ట్ ఇయర్ కంటే 80 రూపాయలు నష్టపోయి మళ్ళీ ఇది కూడా అదనపు ఖర్చు అన్న. లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి పెట్టుబడి మాత్రమే 30 రూపాయలు, 1 కేజీకి 30 రూపాయలు పెట్టుబడి పెరిగిందన్న. రేటు మాత్రం 70 రూపాయలు ధర తగ్గిందన్న రైతుకి. మేము పండించే పొగాకుతో ఈ ఐటీసీ వాళ్ళు 1 కేజీ పొగాకుకి 1000 సిగరెట్లు తయారవుతాయి అన్న. 1000 సిగరెట్లు అని అంటే దాదాపు 100 ప్యాకెట్లు అన్న. 100 ప్యాకెట్లు అంటే ప్యాకెట్ 240 కాడికి 24,000 రూపాయలు మా కేజీ పొగాకుతో వాళ్ళు సంపాదిస్తున్నారన్న. అంటే మా క్వింటా పొగాకుతో వాళ్ళు 1 క్వింటా పొగాకు ధర అన్న 24,000 అంటే 1 కేజీ పొగాకుకి వాళ్ళు 24,000 సంపాదించి మాకు 260 రూపాయలు ఇవ్వడం అనేది ఎంతవరకు ధర్మం అన్న? ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ వాళ్ళకి అండగా ఉంటారు తప్ప రైతాంగాన్ని మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదన్న. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న, ఈరోజు అన్న చెప్పినట్టు యూరియాకి మందు కట్టల దగ్గర, మందుల షాపుల దగ్గర బార్లు తీరుంటున్నారు, కానీ మద్యం షాపుల దగ్గర మాత్రం ఎక్కడ మనుషులు కనపడవట్లేదన్న. ఎందుకంటే సందుకి షాపులు పెట్టి వాళ్ళకి మద్యం నిలబడకూడదని చెప్పి మద్యం ఇస్తున్నారు. మా రైతన్నలు ఏం పాపం చేసుకున్నామని మా డబ్బులతో మేము మందు కట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినా ఒక యాప్ క్రియేట్ చేసి నీకు 1 కట్టే, నీకు అరకట్టే అని చెప్పి మాకు అలాంటి పరిస్థితులు వస్తున్నాయన్న. మరి దీన్ని కూడా మీరు గ్రహించాలన్నా. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సూపర్ కట్ట 50 కేజీలన్న బస్తా 500 రూపాయలది ఈ రోజున 735 రూపాయలన్న. ఒక ఎంఓపి అన్న పొటాష్ కట్ట 1550 రూపాయలు ఉన్నది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈరోజు 200 రూపాయలన్న. ఒక 2028 1700 ఉన్న మందు కట్ట 2450 రూపాయలన్న. అమోనియా 900 ఉన్నది 1400 రూపాయలు ఉందన్న. ఈరోజు దాదాపు సగానికి సగం పెరిగిపోయినాయి అన్న కొన్ని కట్టలు. 2020 అయితే 1350 రూపాయలు ఉన్నది, ఈ రోజున 1800 రూపాయలన్న. అటు గిట్టుబాటు ధర లేక ఇటు మెన్యూరు రేట్లు కూడా పెంచేస్తే రైతన్న ఎలాగా మనుగడ సాగిస్తాడన్న? ఎన్నికల ముందు మా రైతాంగం కూడా కొంత తప్పు చేసామన్నా, ఆ తప్పుకి సరిపడా శిక్ష మేము అనుభవిస్తున్నామన్నా, దాన్ని మీ ముందు చెప్పుకోవడానికి నిసిగ్గా మీ ముందు చెప్తున్నామన్నా. కానీ మళ్ళీ ఈ పొరపాటు చేయమన్నా, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రైతాంగం అన్నదాత హ్యాపీగా ఉండాలంటే
మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రైతన్న హ్యాపీగా ఉంటాడని మేము అందరం కూడా ఎదురు చూస్తున్నామన్నా. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా. నా పేరు రాజేంద్ర బాబు అండి, రాజేంద్ర. ఎన్ఎల్ఎస్ ఏరియా అండి. మా పొగాకు మేము నీరు కట్టే పొగాకు అండి. మీరు ఇందాక అడిగారు కదా, నీరు కట్టే పొగాకు ఉన్నది సౌత్ అంతా కూడా నీరు కట్టాలి. శ్రమతో కూడిన వ్యవసాయం అండి. లాస్ట్ ఇయర్ మీది గోపాల్పురం ఉంది. మాది గోపాలపురం అంటే మా 5 ఫ్లోర్లు ఎన్ఎల్ఎస్ ఉంటాయి అన్నమాట కంప్లీట్గాను. ఇందులో లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 450 రూపాయలు హైయెస్ట్ అండి రేటు. యావరేజ్ 300 రూపాయలు వచ్చింది ఆఖరికి వచ్చేటప్పటికి. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇండెంట్ 57.82 ఇచ్చారండి పొగాకు మీద బోర్డు. కానీ 80 మిలియన్లు అయింది, 80 మిలియన్లు కూడా కొన్నారండి. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 48.98 వాళ్ళు ఇండెంట్ ఇచ్చింది అన్నమాట. బోర్డు వ్యాపారస్తు ఇచ్చిన ఇండెంట్. ఈ సంవత్సరం కూడా 85 మిలియన్ల వరకు పొగాకు అవుద్దని ఒక ఎస్టిమేట్ తయారు చేశారండి. కానీ వేటకి 7.62 కొన్నారు పొగాకు. అంటే కనీసం 8% కూడా పొగాకు వేట వరకు అమ్మకం అవ్వలేదండి. పోతే మీరు ఇందాక క్వశ్చన్ చేశారు హైయెస్ట్ బిడ్ ఎంతవరకు కొంటారని. అది హైయెస్ట్ బిడ్ అనేది సపోజ్ వేళ లాస్ట్ ఇయర్ 290 రూపాయలు స్టార్ట్ చేసి 456 రూపాయల వరకు వెళ్ళారండి. ఈ సంవత్సరం 265 రూపాయలే స్టార్ట్ చేశారండి. ఈ 265 మీదే 7 మిలియన్లు జరిచింది. ఈ అవసరాల కోసమే పెట్టారండి 7 మిలియన్లు కూడా. నేను 50 సంవత్సరాలు వ్యవసాయం చేశానండి. ఈ పొగాకు వ్యవసాయం 55 సంవత్సరాలు కంటిన్యూగా చేశాను. నా అనుభవం మీద చెప్తున్నానండి. ఇది పరిశ్రమ అండి. లాస్ట్ ఒకసారి మా ఫ్లోర్ కూడా వచ్చారు. మీరు చాలాసేపు స్టడీ చేశారు. దగ్గర గంట 2 గంటలు ఉన్నారండి ఆ రోజు ఫ్లోర్లో. గోపాలపురం వేళ మరి దీని గురించి మరి ఆ రోజున మళ్ళా కష్టకాలంలో మీరు మార్కెట్ని తీసుకురావటం సుమారుగా మనం జరిగారు 12 మిలియన్లు అంతా కొన్నారు బాబు. ఆ మాట సంవత్సరం కూడా కొంచెం ఇబ్బంది వస్తే నేను ఆ రోజున మన అగ్రికల్చర్ మినిస్టర్ కన్నబాబు గారు కలిస్తే అడిగాను అనమాట. అడిగితే ఏంటి రాజాలు అడిగితే కొంచెం పరిచయంగా అన్నారు అనమాటండి. అదే ఇంకా వదలేదు మా దగ్గర నుంచి అన్నారు అనమాటండి. సరే అంచేది ఏంటంటే ఇప్పుడైనా ఏదో మార్కెట్ కానీ ఒకప్పుడు ఎస్టీసీ కూడా కొనకూడదు. అలాగే ఏదన్నా కొంచెం వాళ్ళని మార్కెట్ కలిపే సూత్రం చూడండి అంతే. మీరు ఇప్పుడే అన్నారు ఇప్పుడు ప్రభుత్వంలో మనం లేం కదా అని. ప్రభుత్వం లేకపోయినా మీరు చేయవచ్చు. మరి రైతులు జిఎస్టీ గురించి కూడా మాట్లాడారు. వాళ్ళ మటుకు ఆ వంక మటుకు గట్టిగా చెప్తున్నారండి. మాకు జిఎస్టీ పడిపోయింది 40% అంటే చాలా ఎక్కువ అని. దాని గురించి ఏమన్నా మరి కామర్స్ మినిస్ట్రీతో మీరు ఏమన్నా మా ఒకసారి రిప్రజెంటేటివ్ పంపాలని కూడా అవసరం ఉంది దీని గురించి. సరే దాని ఏంటంటే మరి ఎంతవరకు మీరు ఉపకారం చేయగలిగితే అంత చేయాలి పాపం. ఎందుకంటే మన రైతులు చెప్పారు మీరుండగా అన్ని పంటల్లోనూ మేము బాగానే ఉన్నాం. ఇవాళ కూడా బాగానే ఉంటామని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరు కలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి. 27వ తారీఖున మీ దగ్గరికి వచ్చామండి. దేవరపల్లి ప్రాంతాలందరినీ మన తల వెంకటరావు గారి ఆధ్వర్యంలో మీ దగ్గర రాగానే మీరు వితిన్ 3 days లో దేవరపల్లి వచ్చారు. వచ్చిన రోజు నుంచి మొదలు అప్పటి వరకు 110 రూపాయల యావరేజ్ మార్కెట్ సడన్ గా 14 నుంచి 15 రూపాయలు యావరేజ్ జరిగిందండి. ఆ వేళ నుంచి ఇవాళకి కూడా పొగాకు రైతులందరికీ కూడా ఒక భరోసా. మీ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మంచిదిరా, ఆయన వచ్చిన నుండి కూడా మార్కెట్ బాగుందని ఎక్స్పర్ట్ వాళ్ళు కూడా మాతో బాగా క్లోజ్గా ఉన్నారు అప్పట్లో. తర్వాత మళ్ళీ రాజకీయ పరిస్థితి మారిపోయినండి. ఏదేమైనా కానీ మన రైతు నాయకులందరూ కూడా మీకు సమస్యలు వివరించారు. కానీ మీ పాదం ప్రతి రీజన్లో కూడా ప్రతి ప్లాట్ఫామ్లో కూడా ప్రతి రీజన్కి ఒక ప్లాట్ఫామ్ ఎంచుకుని మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా ధర్మం 4 పాదాలు నడుస్తుంది ఆపరేమండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గం అన్న వెంకటేశ్వర రెడ్డి గుబ్బూరు. మా ఊర్లో దగ్గర 45 బ్యార్నీలు ఉన్నాయన్న. అన్న ఇప్పటికి 4-5 కందులు ఇచ్చిండ్రు కానీ ఇప్పటికి 2 చెక్కులు కూడా అమ్మలేదు అన్న. ఒక్కొక్క రైతు వచ్చేసి తీసుకుపోవటం వెనక్కి రావటం, తీసుకుపోవటం వెనక్కి రావటం. అదేంటంటే
ఈ గవర్నమెంట్ మాది, మీరేం చేయలేరు, వ్యాపారస్తులంతా సిండికేట్ అయ్యి మేము చంద్రబాబు నాయుడుతోనే మాట్లాడుకున్నాము, మీరు రైతులు మమ్మల్ని ఏం చేయలేరు అని మాట్లాడుతున్నారన్న. వ్యాపారస్తుల కాడిపోయి మేము అడిగితే ఇంకా మా గవర్నమెంట్ ఇది, మీరేం చేస్తారు? అప్పుడు మన గవర్నమెంట్లో 30,000 28,000 ఉన్న రేట్లు వాళ్ళు వస్తుంగలనే మన గవర్నమెంట్ పోయిన నెలకి 3,000 తగ్గించేశారన్న. అదే ఏంది అని అడిగితే ఏమా మాది గవర్నమెంట్ అని వాళ్ళు వ్యాపారస్తులు పబ్లిక్ చూస్తున్నారన్న, సిండికేట్ అయ్యారు. నిన్న చంద్రబాబు గారికి వీళ్ళంతా వ్యాపారస్తులు పోయొచ్చారు కదన్నా, పోయొచ్చి ఆయన చెప్పి 20,000 తగ్గకుండా కొనాలన్నాడా? కొనాలని ఆయన చెప్పినాక 16,000 పెట్టుకుంటున్నారు, ఆయన చెప్పినాక 16,000 పెట్టుకుంటున్నారు. అంటే ముఖ్యమంత్రికి మాటకి విలువ లేదా? ఆయన చెప్పిన ఆయన కొనమని చెప్పిండా? ఆయన 16,000 నేను ఇటు చెబుతుంటాను, మీరు ఈ రేటు కొంటుండండి, రైతులు పోతారు నాశనం, మీకు ఏం చేస్తారు పండించి అని చెప్పుకొచ్చినట్టుంది సార్. అదే ఎనకట్లో చెప్తున్నారు చూడు సార్, పాలిచ్చే బర్రెని పోగొట్టుకొని ఏదో తెచ్చుకున్నామంటారు చూడు సార్, ఆ లెక్కైంది సార్. ఇప్పుడు మీరు ఏమంటున్నారా? టీడీపీ వాళ్ళు కూడా ఆ రోజు మమ్మల్ని ఎక్కిరించి ఏమా మీ జగన్ ఇప్పుడు ఏమేమింది మా చంద్రబాబు చూడు ఎట్లా ముద్దాను, ఇప్పుడేమంటారు? నిన్న పోయి ఓటుకు పోతే ఏమంటారు? అయ్యా బాబు మీ జగన్ అన్న ఒకసారి మళ్ళీ పిలవండి, మీ జగన్ వస్తే రేట్లు అమ్ముతాయి అని చెప్పుకొస్తున్నారు సార్. ఇప్పుడు అదే మనుషులు ఇక అంటే అందరికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఇప్పుడేమంటారు? మీ జగన్ వేళ ఏది ఉన్నా మీ జగన్ ఉంటేనే వాము పడతాయి, మీ జగన్ ఉంటేనే పంటలు పండుతాయి, మీ జగన్ ఉంటే గిట్టుబాటు రేట్లు ఉంటాయి, రైతులు శస్యశ్యామలు ఉంటారు అని ప్రతి వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నా. నా పేరు నోటి వెంకటేశ్వర రెడ్డి, తిమ్మారెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా, కందుకూరు నియోజకవర్గం, లింగసముద్రం